హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సరేలే, అవన్నీ నాకెందుకు? నేను హ్యాపీగా నీతో టైం స్పెండ్ చేయాలనుకున్నా. వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నా అని సీత రామ్ చేయి చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకుంది. సీత, ఒక చిన్న డౌట్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? అంటే నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు, కానీ ఆత్రం ఉండబట్టలేక అడుగుతున్నా అని రామ్ అన్నాడు. పర్మిషన్ కావాలా ఏంటి నీకు అని సీత అనింది. ఏం లేదు, నేను పొద్దున్నుండి గమనిస్తున్నాను. మన ఇద్దరం వెళ్తుంటే చాలామంది నవ్వుకోవడం చూశాను, చాలామంది గుసగుసలాడుకోవడం కూడా చూశాను. నీకేం ఇబ్బందిగా లేదా నాతో ఇలా పక్కన నడవడం అని రామ్ అడిగాడు. సీత వెంటనే రామ్ చేతిని వదిలి సీరియస్గా చూసి ముందు వెళ్తున్న శాలిని వైశ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదేంటి సీరియస్ అయిందా అని రామ్ సీత దగ్గరికి వెళ్ళి సారీ అని చిన్నగా చెప్పాడు. సీత సీరియస్గా చూసి మొహం తిప్పుకుంది. ఇక చుట్టూ ఎక్కువ మంది ఉండడంతో రామ్కి ఎలా రిక్వెస్ట్ చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయింది. అందరూ ఎగ్జిబిషన్ దగ్గర బయట చిన్న మ్యూజిక్ కాన్సర్ట్ అరేంజ్ చేసి ఉండడంతో ఆ మ్యూజిక్ వినడానికి చాలా సూతింగ్గా అనిపించడంతో అందరూ అక్కడికి వెళ్ళి నిలబడ్డారు. శాలిని భరత్ భుజం మీద చేయి పెట్టి ఎగిరి నాకు కనిపించట్లేదు అని అనింది. వైశాలి పుసుక్కున నవ్వడంతో భరత్ వైషు తల మీద ఒక్కటిచ్చి కనిపించట్లేదు అంటే నువ్వు నవ్వుతావేంటి అని అన్నాడు. వైషు గుర్రుగా చూసి అయితే నీ చెల్లిని భుజం మీద ఎత్తుకో, కనిపిస్తుంది మొత్తం అని నవ్వుతూ అనింది. వైషు, నాకు నిజంగానే కనిపించట్లేదు, మ్యూజిక్ ఏమో చాలా బాగుంది. ఒక పని చేస్తా, నేను కొంచెం అటుపక్కకి వెళ్తా అని శాలిని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అని సీత అడిగింది. నాకేం కనిపించట్లేదు, నేను అటు పక్కకి వెళ్తా, అనవసరంగా పొట్టిగా పుట్టాను అనుకుంటూ వెళ్ళింది. ఏవండి కొంచెం జరుగుతారా అని శాలిని అడగడంతో క్లాప్స్ కొడుతున్న అతను వెనక్కి తిరిగి శాలిని వైపు చూశాడు. నేను పొట్టిగా ఉన్నా కదా, నాకు కనిపించట్లేదు ప్లీజ్ అని అనడంతో అతను పక్కకి తప్పుకున్నాడు. శాలిని వెళ్ళి ముందు నిలబడి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. శాలినికి సడన్గా తన నడుము మీద ఎవరో చేయి వేసినట్టుగా అనిపించి తిరిగి చూసింది. వెనక ఎవరైతే తనకి వెళ్ళమని ప్లేస్ ఇచ్చాడో అతను తప్ప ఎవరూ కనిపించకపోవడంతో అతని వైపు చురుగ్గా చూసి ముందుకు తిరిగేసింది. శాలిని ఎందుకు అలా చూసిందో అర్థం కాని అతను ఏంటి ఈ అమ్మాయి నన్ను అలా చూస్తుంది అని అనుకున్నాడు. శాలిని మళ్ళీ మ్యూజిక్లో పడిపోగా మరోసారి తన నడుం ఈసారి గట్టిగా గిల్లినట్టు అనిపించి టక్కున చూడ్డంతో ఎవరైతే తనకి తప్పుకొని ప్లేస్ ఇచ్చాడో అతనికి పక్కనున్నవాడు నడుం మీద చేయి వేశాడని అర్థమై శాలిని లాగిపెట్టి చంప చళ్ళుమనిపించేలోపు వాడు శాలిని చేతిని గట్టిగా పట్టుకొని వెకిలిగా నవ్వుతూ ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని అన్నాడు. ఇప్పుడు ఈ మాటలను బట్టి కన్ఫర్మ్ అయిపోయింది నువ్వే ముట్టుకున్నావని. సిగ్గులేదా నీకు ఇంత క్రౌడ్లో నిలబడుకున్న ఒక అమ్మాయి ఒంటి మీద చేయి వేయడానికి అని శాలిని తన చేతిని విదిలించుకుంటూ అడిగింది. పోవే అని చేతిని విసురుగా వదిలాడు. దాంతో శాలిని అక్కడి నుండి వేగంగా భరత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. శాలిని వచ్చిన పద్ధతే సీతకి డౌట్ రేకెత్తించడంతో ఏమైంది అని తన చెవి దగ్గరికి వెళ్ళి అడిగింది. శాలిని కళ్ళల్లో నీళ్లు, పైగా మొహమేమో కోపంతో ఎర్రగా మారిపోవడంతో ఏమైంది అని సీత కంగారుగా అడిగింది. అక్కడున్నవాడు ఒంటి మీద చెయ్యేశాడు, కొట్టబోయాను, నా చేతిని పట్టుకొని పోవే అని సింపుల్గా అనేశాడు అని శాలిని కన్నీళ్లతో మరింత కోపంగా చెప్పింది. ఎవడు వాడు, వెళ్దాం పదా అని సీత పిలవడంతో ఏమైంది అని రామ్ అడిగాడు. వెంటనే వైషు భరత్ కూడా వెనక్కి తిరగడంతో అక్కడ ఎవడో శాలిని మీద చెయ్యి వేశాడట, కొట్టబోతే చేతిని పట్టుకొని పోవే అని సింపుల్గా చెప్పాడంట అని సీత చెప్పింది. శాలు నిజమా, ఎవరు నాకు చూపించు అని భరత్ అడగడంతో చూపిస్తాను, నువ్వు కొట్టాలన్నయ్యా వాణ్ణి అని శాలిని అనింది. పద అని తన చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళాడు భరత్. అదిగో ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడే వాడే అని శాలిని చూపించింది. భరత్ వెనక నుండి చూసే గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి రాకీ మాట్లాడాలి అని పిలిచాడు. ఏంటి భరత్ అంటూనే పక్కన ఉన్న శాలినిని చూసి పద అని అన్నాడు. రాకీతో పాటు తన ఫ్రెండ్స్ మరో ముగ్గురు కూడా తనతో కలిసి వెళ్ళడంతో ఏంట్రా తన మీద చేయి చేసావంట అని భరత్ అడిగాడు. ఆ అమ్మాయి నీ లవర్నా అని రాకీ అడగడంతో నోరు మూస్తావా, తను నా చెల్లెలు అని భరత్ చెప్పాడు. చూడు, ఒక అబ్బాయి పక్కన ఒక అమ్మాయి ఉంటే గర్ల్ ఫ్రెండ్ అవుతుందా? చెల్లి అక్క ఇలా అనుకోవచ్చు కదా అని సీత అడిగింది. ఎవరి అమ్మాయి ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది
అని రాకీ అన్నాడు. సీతకి ఒళ్ళు మండి లాగిపెట్టి చంప చళ్ళుమనిపించింది. ఒక్కరు కూడా ఊహించకపోవడంతో షాక్ అయిపోయారు. శాలిని మాత్రం తిక్క కుదిరింది అని అనుకుంది. యూ అని వాడు మీదకి రాబోతూ ఉంటే రామ్ అడ్డుపడి, చూడు, ఒక అమ్మాయి మీద తన పర్మిషన్ లేకుండా చెయ్యి వేయడం తప్పు. అలాంటిది ఆ అమ్మాయి రియాక్ట్ అవుతూ ఉంటే పోవే అని వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం ఇంకా తప్పు. ఇక్కడ తను చెల్లినా లేదా అక్కన అడగడం మానేసి లవర్ అని అడిగావు చూడు, అది ఇంకా తప్పు. సో ఇని చేసిన వాడికి ఒక చెంపదెబ్బ చాలా తక్కువ. సో యూ బెటర్ లీవ్ అని సీరియస్గా చెప్పాడు. నేను దీని మీద చేయి వేశానని ఎవరు చెప్పారు మీకు అని రాకీ సీరియస్గా అడిగాడు. నేను చెప్తున్నాను నువ్వే అని శాలిని అనింది. చూసావా నువ్వు అని రాకీ అడిగాడు. అవును నువ్వే అని శాలిని అంటూ ఉంటే, నోర్మొయ్, నేను కాదు అని రాకీ అంటూ ఉండగానే, అబద్ధాలు చెప్పకు రాకీ, నువ్వే ముట్టుకున్నావు అంటూ ఎవరైతే శాలిని వెళ్ళడానికి స్పేస్ ఇచ్చాడో అతను దగ్గరికి వచ్చాడు. ప్రణయ్ అని భరత్ అనడంతో ప్రణయ్ చిన్న స్మైల్ చేసి, నేను ఇందాకే వచ్చాను, అందరితో పాటు నేను రావడానికి కుదరలేదు. అండ్ ఆ అమ్మాయి మీద చేయి వేసింది రాకీనే, నేను చూశాను, ఒక్కసారి కాదు 2 సార్లు అని చెప్పాడు. భరత్ ముందుకు వెళ్ళి, చూడు రాకీ, కాలేజీలో వేసినట్టు పిచ్చి వేషాలు ఇక్కడ కూడా వేస్తానంటే చూస్తూ ఊరుకుంటున్నాం అనుకుంటున్నావేమో. ఏ కీలుకు ఆ కీలు విరిచి పక్కన పెడతాను. ఇది నా ఫ్యామిలీ, వీళ్ళలో ఎవరి జోలికి వచ్చినా సరే నిన్ను చంపేస్తాను చెప్తున్నా. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. కనిపించిన ప్రతి అమ్మాయి మీద చెయ్యి వేయాలని ఆశపడ్డావో అందరూ నెమ్మదిగా ఉండరు, గుర్తుపెట్టుకో అని భరత్ సీరియస్గా చెప్పి అక్కడి నుండి పదండి మనం లోపలికి వెళ్దాం అని అన్నాడు. అందరూ అక్కడి నుండి వెళ్ళారు. సీత, నిజంగానే నువ్వు కొట్టావా? అది కూడా నా కోసం? అసలు నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అని శాలిని అడిగింది. వాడు నిజంగా నన్ను ఏడిపించి ఉంటే సర్దుకొని వచ్చేసేదాన్ని. నిన్ను ఏడిపించాడు కాబట్టి కొట్టాను. నువ్వు నా లైఫ్లో స్పెషల్. పైగా మొదటిసారి నీ కళ్ళల్లో నీళ్లు చూశాను. ఎవరినైనా డేర్గా ఎదుర్కొంటావు, అలాంటిది కోపంతో అయినా సరే నీ కళ్ళల్లో నీళ్లు చూశాను. బాధేసింది అని సీత అనింది. అయ్యయ్యో, నా మనసులో ఇప్పటి వరకు క్రష్ లిస్ట్లో రామ్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా చేరిపోయావు. ఫ్రెండ్ నుండి క్రష్ అని బుగ్గ మీద ముద్దు పట్టి ఐ లవ్ యూ అని చెప్పింది. సీత నవ్వడంతో క్రష్ ఏంటి అని భరత్ అడిగాడు. అయ్యో అన్నయ్య, నీకు తెలియదు కదా, రామ్ నాకు ఫస్ట్ క్రష్. ఇది కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటే రామ్ని నేను లేపుకుపోయేదాన్ని. జస్ట్ మిస్. రామ్, మనం నెక్స్ట్ లైఫ్లో ప్లాన్ చేద్దాం అని శాలిని నవ్వడంతో సీత శాలిని చేతి మీద చిన్నగా కొట్టి, అంతలేదు, అన్ని జన్మలకి నాకే అని చెప్పింది. మంచి వాళ్ళకి డిమాండ్ ఎక్కువ, ఏం చేద్దాం, అడ్జస్ట్ అవుతాలే అని శాలిని అనడంతో అందరూ నవ్వేశారు. ఎగ్జిబిషన్లో అంతా తిరిగి అక్కడే ఫాస్ట్ ఫుడ్స్ తిని బయటికి వస్తూ ఉండగా రితు ఒక్కటే ఒక పక్కన కూర్చొని కనిపించింది. సీత భరత్ని పిలిచి, అన్నయ్య అటు చూడు అని చెప్పడంతో రితుని చూసి ఒంటరిగా ఉండడంతో దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఒక్కదానివే ఉన్నావు? అక్కడంతా మన ఫ్రెండ్స్ ఉన్నారు, లోపల అంతా తిరుగుతున్నారు, మేమున్నాం, మరి ఎందుకు ఒంటరిగా ఉన్నావు అని భరత్ అడిగాడు. భరత్, బాబు నాతో పాటే వచ్చాడు, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. జస్ట్ మూడ్ ఆఫ్. ఎక్కడ తిరగబుద్ధి కాక ఇక్కడ కూర్చున్నాను. నేను రూమ్కి వెళ్తానులే అని రితు లేచింది. రూమ్కి వెళ్తే ఒంటరిగా ఉంటావు కదా, అదేదో మాతో రా అని సీత పిలిచింది. రితు ఆలోచిస్తూ ఉంటే, ఎందుకు డల్గా ఉంటావు, నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావు కదా అని సీత అనడంతో సరే పద అని రితు వెంటనే నవ్వింది. రితు కల్మషం లేని అమ్మాయి అని సీతకి స్పష్టంగా అర్థమై చిన్న నవ్వు నవ్వి ముందుకు నడిచింది. అందరూ దారిలో వెళ్తూ ఒక చోట నిలబడి వేడిగా టీ తాగాలి అని అనుకున్నారు. అందరూ ఆర్డర్ చేయడంతో శాలిని, వైషు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. రామ్, భరత్ మాట్లాడుకుంటూ ఉండడంతో సీత రితుని చూసి, ఏమైంది, ఇప్పటి వరకు నవ్వుతూ ఉన్నావు, అంతలోనే డల్ అయిపోయావు అని అడిగింది. నేను చాలా అన్లక్కీ ఫెలో తెలుసా అని రితు అనింది. ఏమైంది రితు అని సీత అడిగింది. అమ్మకి పెద్ద బొటిక్ ఉంది, ఫ్యాషన్ డిజైనర్. నాన్న ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాడు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఒక్కదాన్ని కూతుర్ని. నేనంటే మా అమ్మ నాన్నకి చాలా ఇష్టం. నన్ను చాలా గారాబంగా పెంచారు. డబ్బుకి కొదవలేదు. చాలా చాలా హ్యాపీ లైఫ్. అలాంటి టైంలో మా అమ్మ నాన్న నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు. వాళ్ళు నాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారన్న ఒకే కారణంతో నేను కూడా వాళ్ళ మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పేదాన్ని కాదు. అలానే బాబు సంబంధం చూశారు. ఎందుకు ఏమిటి అని అడగలేదు. 10 రోజుల్లో పెళ్లి సెట్ అయిపోయింది. నేనెవరిని ప్రేమించలేదు.
అటువంటప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయిని ప్రేమించొచ్చు కదా అని పెళ్ళికి ఒప్పుకున్నాను. పెళ్ళయింది. బాబు చూసావు కదా, అందంగా ఉన్నాడు. మంచి ఫ్యామిలీ చేసుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది బాబుకి నేను సరిగా నచ్చలేదని. మళ్ళీ నచ్చలేదు అనుకుంటే పూర్తిగా అనుకుంటున్నావేమో, సగం నచ్చలేదు అని రితు అనింది. సీత నొసలు చిట్లించి, సగం నచ్చలేదు అంటే ఎవరినైనా లవ్ చేశాడా అని సీత సూటిగా అడిగింది. తెలీదు, నాకు తెలిసి లేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరినైనా ప్రేమిస్తే మనసులో ఒక అమ్మాయి ఉంటే నన్ను ముట్టుకోడుగా అని రితు అంతే సూటిగా చెప్పింది. మరి సగం నచ్చడం అంటే అని సీత అడిగింది. పగలు నచ్చను, రాత్రి మాత్రమే నచ్చుతాను అని అంతకంటే సమాధానం చెప్పలేక రితు సైలెంట్ అయింది. సీతకి బాబు మొహం గుర్తురాగానే అసహ్యం కలిగి తనని తాను కంట్రోల్ చేసుకొని, రితు మార్చుకోవడానికి ప్రయత్నించొచ్చుగా. రాత్రి నచ్చగలిగినప్పుడు పగలు ఎందుకు నచ్చకుండా ఉన్నావు? మార్చుకో. ఒకసారి పెళ్ళైతే ఆ బంధంలో నుండి బయటకు రాలేం. అటువంటప్పుడు ట్రై చేయి అని సీత అనింది. రాత్రి జరిగే కాపురం సజావుగా ఉందనా నీ ఉద్దేశం? వాడికి ఇష్టం వచ్చింది చేస్తాడు, వాడికి నచ్చినట్టే ఉంటాడు. అందులో నా ప్రమేయం ఉండదు, నా ఇష్టంతో పని ఉండదు అని రితు అనింది. బాబు, ఇంతకంటే నేను నీచంగా నేను తిట్టుకోలేకపోతున్నా అని సీత మనసులో 100 బూతులు తిట్టుకొని రితు చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఏంటి సైలెంట్గా ఉన్నావు అని అడిగింది. చీకటిలో షాప్ దగ్గర వెలుగుతున్న లైట్ వెలుగులో రితు కళ్ళల్లో నీళ్లు మెరిసి, ఎవరినో ప్రేమించాడు, సారీ అబద్ధం చెప్పాను అని రితు చెప్పింది. సీత చిన్న నవ్వుతో, పర్వాలేదు, మరి ఎందుకు చేసుకోలేదని అడిగావా? ఇష్టం లేనప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నావని అడిగావా? అది నీ రైట్ కదా అని సీత అనింది. తెలుసా సీత, మండపంలో బాబు పక్కన నేను, అదే మండపం బయట ఆ అమ్మాయి. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా చెప్పుకోవడం విన్నాను, బయట గోల పెట్టి ఏడుస్తుందని. ఒక ఆడపిల్ల బ్రతుకు బయట నాశనం అయిపోతుంటే పక్కన కూర్చొని నేను 3 ముళ్ళు వేయించుకున్నాను. కేవలం మా అమ్మ నాన్న మాటకి అక్కడ బయట ఒక అమ్మాయి ఏడుస్తుందని తెలిసినా కూడా నా మెడలో 3 ముళ్ళు వేయించుకున్నాను. అంటే బాబుకి ఆ అమ్మాయికి బహుశా ఏదైనా ఇష్యూ జరిగిందేమో. ఈ రోజుల్లో రిలేషన్షిప్లో ఉండడం కామన్ కదా, విడిపోయారేమో, ఆ అమ్మాయి బ్లేమ్ చేసేందుకు అలా వచ్చిందేమో అనుకున్నాను. అందుకే తాళి కట్టించుకున్నాను. ఆ రోజు బాగానే గడిచింది. తెల్లారి వ్రతం తర్వాత మొదటి రాత్రి. ఆ రోజు రాత్రి కూడా బాగానే గడిచింది. నా ఇష్టంతో ఏం ప్రమేయం లేదు, కానీ బాబు నన్ను దగ్గర తీసుకోవడంతో నన్ను ఇష్టపడుతున్నాడు అనుకున్నాను. కానీ తెల్లారి నుండి అర్థమైంది తన మనసులో ఎవరో ఉన్నారు, బయట అవసరాలకు నేను అని రితు బాధగా చెప్పింది. రితు మనసులో ఒకరుంటే పక్కన ఇంకో అమ్మాయిని ముట్టుకోవాలని ఎవరూ ప్రయత్నించరు, అలా చేశారంటే అని సీత మాట్లాడడం ఆపేసింది. నేను అదే అనుకున్నాను. నిజంగా ఒకరి మీద ప్రేమ ఉంటే మరొకరి మెడలో తాళి కట్టినా సరే ముట్టుకోరు. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. బాబు బిహేవియర్ రోజు రోజుకి వింతగా అనిపిస్తుంది. నాకేమాత్రం నచ్చడం లేదు. అలా అని ఇందులో నుండి బయటపడలేను. బికాస్ ఆఫ్ సొసైటీ. మా అమ్మ నాన్నకి పేరుంది, అది పోతుంది. అలా అని బలవంతంగా చేతులు కట్టేసుకుని కాపురం చేయలేకపోతున్నాను సీత. పగలంతా ఇష్టంగా మాట్లాడాలనుకునే నేను రాత్రి అయితే కష్టంగా ఫీల్ అవుతున్నాను. వస్తాడు, ఒక అరగంట తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, వెళ్ళిపోతాడు. అరే, నేను ఎలా ఫీల్ అవుతుంది, నేను ఇష్టంగా ఉన్నానా లేదా, అట్లీస్ట్ ఈరోజు నీకు ఓకేనా అని కూడా అడగడు. తెలుసా, 3 నెలలు దాటింది. ఈ రోజుకి ఏ మార్పు లేదు. నాకు కూడా అలవాటైపోయిందిలే, ఇదే జీవితం అనుకుంటా అని రితు అనింది. రితు ప్లీజ్ కామ్ డౌన్ అని సీత తన చేతిని నొక్కిపెట్టి, ఖచ్చితంగా నీ లైఫ్ మారుతుంది. అన్నయ్య చెప్పాడు నువ్వు చాలా మంచిదానివని. సో నీ లైఫ్ నిజంగా మారుతుంది. నేను కొన్ని టిప్స్ ఇస్తాను, ఫాలో అవుతావా అని సీత అడిగింది. నీకంటే నాకు ముందు పెళ్ళైంది, నీకంటే 2 ఏళ్ళు పెద్దదాన్ని కూడా. నువ్వు నాకు టిప్స్ ఇస్తావా అని నవ్వి, తప్పకుండా తీసుకుంటాను. చిన్నప్పుడు స్కూల్లో విన్నాను, మనకంటే చిన్నవాళ్ళైనా సరే మంచి చెప్తే తీసుకోవాలని అని రితు నవ్వింది. రితు, ఒకసారి బాబు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి తనతో మాట్లాడు. లేదా నువ్వే చెప్తున్నావుగా నైట్ అయితే నీ దగ్గరికి వస్తాడని. ఆ టైంలో తన మనసులో ఏమైనా ఉందా, నువ్వు అడ్డంగా ఉన్నావా అన్నది అడుగు. బాబు ఏం చెప్తాడో తెలుసుకో. అప్పుడు ఒకదాని వెంట ఒక ప్రశ్న వేయి. ఎందుకు ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడో అడుగు. అలానే నువ్వు ఎంత ప్రేమిస్తుంది, తను ప్రేమించకపోయినా నువ్వు తనతో ఎంత లైఫ్ ఊహించుకుంది మొత్తం ఒకసారి చెప్పి చూడు. ఏదైనా రిజల్ట్ ఉంటుందేమో. అట్లీస్ట్ నీ మాటలు ఈరోజు కాకపోయినా 4 రోజుల తర్వాత అయినా గుర్తొస్తాయేమో. ట్రై చేసి చూడు అని సీత చెప్పింది. అలాగే ట్రై చేస్తాను అని రితు అనింది. భరత్ దగ్గరికి వచ్చి వెళ్దామా అని అనడంతో అందరూ కలిసి రిసార్ట్కి చేరుకున్నారు. సీత వెళ్తూ ఉంటే రితు తన చేయి పట్టుకొని, సీత థ్యాంక్ యూ. నీకు విషయం తెలుసా, ఇప్పటి వరకు ఇవేవి నేను ఎవరితో చెప్పలేదు.
ఫస్ట్ టైం నీతో షేర్ చేసుకున్న తర్వాత ఎందుకో తెలియదు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. నేనే మనసులో మాట్లాడుకొని నేనే బాధపడి నేనే ఏడ్చి చాలా కష్టంగా అనిపించింది. ఈరోజు ఆ బరువు కొంచెం దిగినట్టుగా అనిపించింది. ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అని రితు మనస్ఫూర్తిగా చెప్పింది. రితు, వి ఆర్ నౌ ఫ్రెండ్స్ రైట్ అని సీత నవ్వడంతో రితు నవ్వుతూ తల ఊపి బాయ్, గుడ్ నైట్, క్యాంప్ ఫైర్ ఉందంట, అందరం వెళ్దాం అని చెప్పి రూమ్లోకి వెళ్ళింది. సీత రూమ్లోకి వెళ్ళగానే రామ్ హడావిడిగా సీత దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు నాతో ఈవినింగ్ నుండి మాట్లాడలేదు, నేనేం చేశాను అని అడిగాడు. నువ్వేమడిగావు అని సీత అడిగింది. నీ పక్కన నేను వస్తుంటే అందరూ గుసగుసలాడుకోవడం చూశాను, నీకేం ఇబ్బంది లేదా అని అడిగాను అని రామ్ తడబడకుండా చెప్పాడు. కదా, నేను వస్తుంటే అందరూ గుసగుసలాడుకుంటున్నారు అన్నావు కదా, ఇప్పుడు అదే ఈవినింగ్ నేను లేను, నలుగురు గుసగుసలాడుకోవడం విన్నావా అని సీత అడిగింది. లేదు, ఎవరూ గుసగుసలాడుకోలేదు, అసలు నన్ను పట్టించుకోలేదు అని రామ్ చెప్పాడు. మరి నువ్వు అని సీత అడిగింది. నాకు అసలు ఈరోజు ఈవినింగ్ నచ్చలేదు, నువ్వు పక్కన లేకుండా అస్సలు బాగాలేదు, నువ్వు అవాయిడ్ చేయడం నేను అస్సలు తట్టుకోలేకపోయాను అని రామ్ చెప్పాడు. ఇప్పుడు చెప్పు, వేరే వాళ్ళు గుసగుసలాడుకోవడం ఇబ్బందిగా ఉందా, లేక నేను నిన్ను అవాయిడ్ చేయడం ఇబ్బందిగా ఉందా అని సీత అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మొత్తానికి రితు సీతతో తన పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంది. అండ్ దాంతోపాటు మీరు శాలినికి పేర్ అని అడిగారు కదా, సో ఆ పేరు కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ పార్ట్ నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. రితు బాబుని అడుగుతుందా లేదా అన్నది, తర్వాత బాబు ఎలా రియాక్ట్ అవుతాడన్నది చూద్దాం ముందు. ఇకపోతే నాకు వచ్చిన కమెంట్స్లో మీరు ముచ్చట్లు స్టోరీల గురించి చెప్తున్నారు కదా, వద్దొద్దు, మీరు ట్రిప్కి వెళ్ళారు కదా, అక్కడ ఏం చూశారు, ఏం జరిగింది, అక్కడ విశేషాలు చెప్పండి, మీ గొంతు విన్నప్పుడే మీరు హ్యాపీగా ఉన్నారని అంతా అర్థమైపోయింది, సో ఆ విశేషాలు చెప్పండి వింటాము అని కమెంట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళామేంటి అని నాకు నవ్వొచ్చింది. బట్ ఓకే, అడిగారు కదా, యాక్చువల్లీ నేనే చెప్పాలనుకున్నా, బట్ లేట్ నైట్ అయిపోయింది నేను వీడియో చేసేటప్పటికే, అందుకే ముచ్చట్లు కూడా చక్క మాట్లాడేసి అక్కడికి క్లోజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు చెప్తున్నా, నేను వెళ్ళింది పాండిచ్చేరి. సో మాకు దగ్గర అంటే ఏదో పక్కన కాదు, దగ్గర 5.5 hour జర్నీ, కానీ కొంచెం దగ్గరే కదా. సో 3 days లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి వెళ్ళామన్నమాట. సడన్గా అనుకొని వెళ్ళింది. సో వెళ్ళాము, ఎంజాయ్ చేసాము. ఇక్కడక్కడ ప్లేసెస్ అంటే చాలా బాగుంది వెదర్. ఎలా అయినా ఒక విజిటింగ్ ప్లేసు, పైగా వెదర్ చాలా బాగున్న ప్లేస్ అంటే ఖచ్చితంగా మనకు నచ్చుతుంది కదా, మనం ఉన్న ప్లేస్ కన్నా కూడా నచ్చుతుంది. సో అలానే నచ్చింది నాకు కూడా. సో ఎండాకాలం అయినా కూడా అక్కడ అంత ఓవర్ ఎండగా లేదు, కానీ చాలా బాగుంది వెదర్, కూల్గానే ఉంది. సో నచ్చింది నాకు. అక్కడ ఏం చూసామంటే పాండిచ్చేరిలో ఫేమస్ బీచెస్. సో బీచెస్ చూసాం, ఆర్వెల్లి చూసాం, అరబిందో ఆశ్రమం చూశాను, వైట్ టౌన్ మొత్తం తిరిగాను. అక్కడ ఏరియాసే ఫేమస్, అక్కడ నడవడమే ఫేమస్. కాళ్ళు నొప్పులు పుడతాయి, బట్ మనం తిరుగుతూ ఉంటే ఆ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ అవన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. చూస్తుంటేనే ఒక అస్థెటిక్ వ్యూలో కనిపిస్తుంటాయి కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ షాపింగ్ చేశాను. దాంతోపాటు పిచ్చివరం బోటింగ్ వెళ్ళాము. సో ఆ బోటింగ్ అది నేను బాగా ఇష్టపడింది అదే అనమాట. దగ్గర 40 to 50 minutes ఆ వాటర్లో బోటింగ్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఆ కేవ్స్ కానీ ఆ వాటర్లో ఒక చిన్న డస్ట్ పార్టికల్ కూడా చూడలేదు నేను, అంత క్లియర్గా ఉన్నాయి. కనీసం ఆ చెట్లు ఆకులు కూడా ఎండిపోయినవి కూడా పడలేదు, అంతే క్లీన్గా పెట్టున్నారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకేమున్నాయి, అవి నాకు బాగా నచ్చినవి. మొత్తానికి ఎలా ఎంజాయ్ చేశానంటే మస్తుగా ఎంజాయ్ చేశాను. సమ్మర్ హాలిడేస్లో వెకేషన్ వెళ్ళాలనుకున్నాం, అది కాస్త ముందుకొచ్చింది. సో ఇదొక షార్ట్ ట్రిప్ అనమాట. మంచిగా అనిపించింది, ఒక మైండ్ రిలాక్సేషన్ వచ్చింది. బికాజ్ నేను ఎప్పుడు ఇంట్లో ఉంటా, ఎక్కడికి వెళ్ళను కాబట్టి నాకైతే ఒక రిలాక్సేషనే ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం అంటే. సో అది మంచిగా ఎంజాయ్ చేశాను. అదన్నమాట నా పాండిచ్చేరి డైరీస్. అలా ముగిసింది.
ఇక విశేషాలైతే మీతో చెప్పేశాను. మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. ఏదో తెలిసిన దాంట్లో కొంచెం కొద్దో టిప్స్ ఇస్తాను. లేదా మీరు నాకు ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేయాలి, అలాంటివి చేయాలని చెప్పే పనైతే ప్లీజ్ చెప్పొచ్చు. హ్యాపీగా తీసుకుంటాను. బికాజ్ నాకు అస్సలు తెలీదు కాబట్టి. అంతే విశేషాలు. ఇక అప్డేట్స్ విషయానికొస్తే కమెంట్స్ అన్నీ సూపర్‌గా నచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను మిస్ అయ్యారు. నేను మిమ్మల్ని మిస్ అయ్యానని క్లియర్‌గా అర్థమైంది. బట్ ఇవాల్టి నుంచి మళ్ళీ రొటీన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం నార్మల్ అయిపోతాం. అదన్నమాట విషయం. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్‌లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్తీ. బాయ్ గాయ్స్.